శ్రీ శ్రీమద్ భగవద్గీత సారం 18 అధ్యాయాలు సంక్షిప్తంగా నుండి 2 అధ్యాయాలు చెప్పుకున్నాము. ఇప్పుడు 3వ అధ్యాయం కర్మయోగం. 3వ అధ్యాయం 43 శ్లోకాలు ఉంటాయండి. ముందు అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పినది విన్న అర్జునుడు ఒక నిర్ణయానికి రాలేక, కృష్ణ, నువ్వు చెప్పిన దానిని బట్టి కర్మయోగం కన్నా జ్ఞానమే గొప్ప అని నీ అభిప్రాయంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఘోర కర్మ అయిన ఈ యుద్ధం చేయడానికి నన్నెందుకు ప్రేరేపిస్తున్నావు? కలగాపులగంగా ఉన్న నీ మాటలతో నా బుద్ధి మరింత అయోమయంలో పడిపోతుంది. దయ ఉంచి నాకు ఏది శ్రేయస్కరమో దాన్ని ఖచ్చితంగాను సూటిగాను చెప్పు. కర్మయోగం. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, పూర్వకాలంలో నేనే దీనికి సాంఖ్యులకు జ్ఞానయోగంగాను, యోగులకు కర్మయోగంగాను 2 విధాలుగా చెప్పాను. సాంఖ్యులది జ్ఞాననిష్ట. సాంఖ్యులు అంటే ఆత్మ పరమాత్మల యొక్క ఏకత్వాన్ని అనుసంధానం చేసేవారు. ప్రకృతి ద్వారా కలిగిన గుణాలు ఆ గుణకార్యాలతో ప్రవర్తిస్తున్నాయి. ఆ గుణకార్యాలకు నేను సాక్షిని, వాటితో నాకు ఎలాంటి సంబంధము లేదు అనేది వారి భావన. వారికి సర్వత్రా సమదృష్టి బ్రహ్మదృష్టి సిద్ధించి ఉంది. యోగులది కర్మయోగనిష్ట. కర్మలను చేస్తూ కర్మఫలాలను ఆశించక, ద్వంద్వ అంటే రాగము ద్వేషము పరిస్థితుల్లో సమభావాన్ని కోల్పోక కర్మయోగి ప్రవర్తిస్తాడు. ఈ కర్మయోగ నిష్ట ద్వారా సాధకుడు రాగద్వేషాన్ని ద్వంద్వ దోషాల నుండి విముక్తుడవుతాడు. కఠోపనిషత్తులో ఆచార్యుడైన యమధర్మరాజును శిష్యుడు నచికేతుడు కూడా శ్రేయస్సుని అడిగాడు. శ్రేయస్సు అంటే నిత్యం సుఖం, ప్రేయస్సు అంటే అనిత్యం సుఖం. ఈ లోకంలోని భోగాలను పైలోకాలలోని సుఖభోగాలను ప్రేయస్సు అంటారు. అవి కర్మల వల్ల వచ్చే ఫలాలు. కర్మల వలె కర్మఫలాలు కూడా అనిత్యాలే. అనిత్యములైన ప్రేయస్సు సుఖాలను కోరక అర్జునుడు నిత్య సుఖమైన శ్రేయస్సును అభిలాషిస్తున్నాడు. కర్మలు చేయకపోవడం వల్ల యోగానిష్ట సిద్ధి లభించదు. అలాగని కర్మలను సన్యసించడం అంటే వదిలేయడం వల్ల కూడా ముక్తి లభించదు. చిత్తశుద్ధి కలగక ముందే కర్మలను వదిలేస్తే నదిని దాటకముందే పడవను వదిలిన రీతిగా అవివేకమే అవుతుంది. కర్మల త్యాగం కాదు, కర్మల్లో త్యాగం. ఆత్మ తానై ఉండేవానికి కర్మ సంబంధం ఎప్పుడూ లేదు. దేహం తానై ఉండేవానికి కర్మ సంబంధం ఒక క్షణం కూడా తప్పింది కాదు. వినడం, కనడం, పీల్చడం, తినడం, తిరగడం, లేవడం, కూర్చోవడం, ఆలోచించడం, నిద్రపోవడం, మేల్కొనడం, సంపాదించడం, చదువుకోవడం, బ్రతకడం, చావడం అన్నీ కర్మే అయినప్పుడు తాను కర్మను వదిలి క్షణం మాత్రం కూడా ఉండే వీల్లేదు. ప్రపంచంలో ప్రాణులందరూ తమ తమ సంస్కారాలకు, స్వభావాలకు, ప్రకృతి అనుగుణ్యమైన గుణాలతో ప్రేరేపించబడి కర్మలను చేస్తూనే ఉన్నారు. మూఢబుద్ధితో ఏ వ్యక్తి అయిన ఇంద్రియాలన్నింటినీ బలవంతంగా నిరోధించి మనస్సులో ఎప్పుడూ వాటినే స్మరిస్తూ ఉంటాడు, అతడే మిథ్యాచారి అంటే డంబాచారి అనబడతాడు. అయితే ఎవరి మనస్సులో మాత్రమే ఇంద్రియాలను వశపరుచుకొని అన్ని ఇంద్రియాల ద్వారా కర్మలను అనాసక్తుడై ఆచరిస్తున్నాడో అతడే ఉత్తముడు. కర్మలు చేయకుండా ఉండటం కన్నా కర్మలు చేయడమే ఉత్తమం. కర్మలు చేయకపోతే నీ శరీరయాత్ర కూడా సాధ్యం కాదు. కనుక నీవు తప్పనిసరి కర్మ చేసి తీరాలి. అది కూడా నీకుగా నిశ్చయించిన కర్మనే ఆచరించాలి. నిశ్చయించేవారు ఎవరు అంటావా? శాస్త్రము లేదా నీ స్వభావం. ఈ యుద్ధ కర్మ నీకు శాస్త్ర నియతం, మరి స్వభావ నియతం కూడా. కనుకనే నీకు ఇది స్వధర్మమైంది. ఘోరంగా కనబడతా ఉందని స్వధర్మాన్ని మానడం సరికాదు. పొగ లేకుండా అగ్ని లేనట్లు ఏదో ఒక లోపం లేని కర్మ లేదు. అసలు కర్మకు కాదు విలువ. భావానికి విలువ. ఏం చేస్తున్నాను అని కాక ఎట్లా చేస్తున్నాను అంటూ విచారించుకోవాలి. స్వార్థం లేకుండా చేసే కర్మలను యజ్ఞం అంటారు. యజ్ఞం గురించి. యజ్ఞం కోసం చేసే కర్మలు తప్ప ఇతర కర్మల్లో ఆసక్తి కలిగి ఉంటే ఈ లోకం కర్మలచే బంధింపబడి ఉంటుంది. కనుక ఓ కుంతీపుత్ర, నువ్వు ఆసక్తి లేని వాడివై యజ్ఞం కోసం చక్కగా నీ కర్తవ్యాన్ని కర్మలను ఆచరించు. యజ్ఞం స్వార్థం లేకుండా లోక కళ్యాణం కోసం ఆచరించే కర్మ. కల్పం ఆరంభంలో ప్రజాపతి బ్రహ్మదేవుడు ప్రజలను యజ్ఞంతో సహా సృష్టించి వాళ్ళతో మీరు యజ్ఞం ద్వారా
పురోభివృద్ధిని పొందండి. ఇది మీరు కోరిన కోరికల్ని నెరవేరుస్తుంది అని చెప్పాడు. పుట్టిన ప్రజ అంటే అంశాత్మలు అని అర్థం. పుట్టిన ప్రజ అంటే అంశాత్మలు అని అర్థం. ప్రతి అంశాత్మ ఒకానొక పూర్ణాత్మ నుంచి ఉద్భవించింది. ప్రతి ప్రజాపతి పూర్ణాత్మ తన స్వీయ శక్త్యానుసారం అంశాత్మలను సృష్టిస్తూ ఉంటుంది. ఏ ప్రజాపతి అయినా లోక కళ్యాణం కోసమే సృష్టి చేస్తాడు. విశ్వంలోని శక్తులు, ప్రకృతిలోని కార్యకలాపాలు అన్నీ కూడా సేవాభావంతో తన సహజ ప్రవృత్తితో పనిచేస్తూ ఉంటాయి. మీరందరూ ఈ యజ్ఞం ద్వారా దేవతలను తృప్తిపరిస్తే వారు కూడా మిమ్మల్ని మరింత వృద్ధిపరుస్తారు. ఇలా పరస్పరం మేలు చేసుకోవడం వలన శ్రేయస్సును పొందుతారు. యజ్ఞం ద్వారా సంతృప్తులైన దేవతలు మీ అభీష్టమైన భోగాలను మీరు అడగకుండానే ఇస్తారు. ఆ విధంగా పొందిన భోగాలను ఇతరులకు ఎవ్వరికీ ఇవ్వకుండా కేవలం తాను మాత్రమే అనుభవించేవాడు దొంగ అవుతున్నాడు. యజ్ఞంలో మిగిలిన దానిని తినే సజ్జనులు అంటే కర్మయజ్ఞంలో నిజాయితీగా కష్టించి పనిచేసిన తర్వాత వచ్చిన దానిలో తమ భాగాన్ని మాత్రమే స్వీకరించేవారు సమస్త పాపాల నుండి విముక్తులవుతారు. తమ స్వంత శరీర పోషణ కోసం అన్నం వండుకుంటున్న వారు పాపాన్నే తింటున్నారు. అన్నం గురించి వివరంగా తెలుసుకుందాం. అన్నం సత్కర్మ. సమస్త ప్రాణులు అన్నం నుంచే పుడుతున్నాయి. అన్నం వర్షం వల్ల కలుగుతోంది. వర్షం యజ్ఞం వల్ల కలుగుతోంది. యజ్ఞం సత్కర్మ ద్వారా జరుగుతుంది. ఇది సామాన్యంగా అందరికీ అర్థమయ్యేదే కానీ దీన్ని ఆధ్యాత్మికంగా అన్వయించుకోవాలి. అన్నం అంటే ఉడికించిన బియ్యం కాదు. అన్నం అంటే అన్నమయ కోశం లేదా భౌతిక శరీరం అంటే పరమాణు సముదాయంతో కూడిన శరీరం అని అర్థం. అన్నోత్పత్తి వర్షం వల్ల అన్నప్పుడు పదార్థం అన్నది శక్తి వల్ల అని అర్థం. ఇక్కడ చెప్పబడిన వర్షం అంటే వృష్టి దివ్య చక్షువుతో చూడబడినది అంటే ఆకాశగంగా అంటే కాస్మిక్ ఎనర్జీ అన్నమాట. విశ్వశక్తి అనేది నిస్వార్థ కర్మ వల్లనే లభిస్తూ ఉంటుంది. నిస్వార్థ కర్మనే సత్కర్మ అని కూడా అంటారు. వేదం ఆ సత్కర్మ వేదం వల్ల పుడుతోంది. జ్ఞానం అన్న దానిని పురాతన హిందూ వాగ్నేయంలో వేదం అని కూడా అంటున్నారు. వేదం అక్షర పరబ్రహ్మం. అక్షర అంటే నశించనిది నుంచి పుడుతోంది. దీన్ని బట్టి సర్వవ్యాప్తమైన అక్షర పరబ్రహ్మ ఎల్లప్పుడూ యజ్ఞం అంటే సత్కర్మ ద్వారానే ప్రతిష్ఠితుడు అవుతున్నాడని తెలుస్తుంది. ఇది సృష్టి చక్రం అంటే అర్జున, ఈ లోకంలో ఈ విధమైన సృష్టి చక్రాన్ని అనుగుణంగా ఎవడు పని చేయడో అతడు ఇంద్రియాలకు లోనై పాపపు జీవితాన్ని గడుపుతూ వ్యర్థంగా జీవిస్తున్నాడు. ఈ సృష్టి చక్రానికి మూలం 4 క్షేత్రాలు. 1 భౌతిక క్షేత్రం, 2 ప్రాణశక్తి క్షేత్రం, 3 భావనా క్షేత్రం, 4 ఆత్మక్షేత్రం. సృష్టి చక్రం యొక్క మూల క్రమం తెలుసుకున్న వాళ్ళు ఈ క్రమంలో సరిగ్గా జీవిస్తారు. తెలియని వారు ఇంద్రియాలకు వశులై పాపపు జీవితం గడుపుతున్నారు. పాపపు జీవితం నుండి బయటపడాలంటే ఉత్తములను ఆశ్రయించాలి. ఉత్తములు ఏ మానవుడు ఆత్మలోని క్రీడిస్తూ ఆత్మలోనే తృప్తి పొందుతూ ఆత్మలోనే సంతోషపడుతూ ఉంటాడో అలాంటి ఆత్మజ్ఞానికి ఇంకా చేయవలసిన కర్తవ్యం ఏదీ ఉండదు. ఉత్తములు దేనిని ఆచరిస్తారో మిగతా వారు కూడా దానినే ఆచరిస్తారు. ఉత్తములు దేనికి ప్రామాణికంగా స్వీకరిస్తారో దాన్నే సమస్త లోకం అనుసరిస్తుంది. మానవుడు ప్రధానంగా అనుకరణశీలి. ప్రజల నాయకులను, శిష్యులు, గురువులను, పిల్లలు, పెద్దలను అనుసరిస్తుంటారు. కనుకనే నేను గురు బాధ్యతను తీసుకున్నాను అంటున్నాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడి గురు బాధ్యత. అర్జున, నాకు ఈ మూడు లోకాలలోనూ చేయవలసిన పని అంటూ ఏదీ లేదు. మరి పొందదగినది పొందలేనిది అంటూ కూడా ఏమీ లేదు. అయినా నేను కర్మ చేయడంలో నిమగ్నమై ఉన్నాను. ఒకవేళ ఎప్పుడైనా నేను జాగ్రత్తగా కర్మలలో ప్రవర్తించకపోతే అంటే అజాగ్రత్తగా ఉంటే మానవులు అన్ని విధాలా నా యొక్క మార్గాన్ని అనుసరించి భ్రష్టులు అవుతారు. అందుకే నేను ఎప్పుడూ జాగ్రత్తగానే ప్రవర్తించాను. ఉత్తములు, ధ్యానయోగులు, ఆత్మజ్ఞానపరాయణులు చేసే కర్మలు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. అందరూ సులభంగా గ్రహించేటట్లే ఉండాలి. మాటలు, చేతలే కాదు ఆలోచనలు కూడా ఇతరుల మీద ప్రభావం చూపిస్తాయి. ఇతరులకు గురువు బాధ్యతను తీసుకున్న నేను, ఇతరులకు మార్గదర్శకత్వం వహించవలసిన నేను కర్మలను చేయడం మానివేస్తే ప్రజలందరూ నన్నే అనుసరిస్తారు. నా దారిలోనే నడుస్తారు. వారి వృత్తి, వ్యాపార ధర్మాలను వదిలేసి పనికి మాలిన అంటే అకర్మణ్యులు
వారులు అవుతారు. ధర్మభ్రష్టులు, కర్మభ్రష్టులు అవుతారు. వ్యర్థ జీవనం గడుపుతారు. తద్వారా ఏర్పడే అరాచకానికి అప్పుడు నేనే కదా బాధ్యుడని. కాబట్టి అర్జున, అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్లే జ్ఞానులు కూడా ఆసక్తి లేకుండా లోకహితం కోసం చేయవలసిన కర్మలు చేస్తూనే ఉండాలి. కర్మలు అన్ని గుణాల ద్వారానే జరుగుతున్నాయి. గుణాలు. సకల కర్మలు అన్ని విధాలుగా ప్రకృతి గుణాల ద్వారానే జరుగుతున్నాయి. అయినా అహంకారంతో అన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటారు. మనిషి యొక్క ప్రస్తుత గుణం అన్నది అనేక జన్మల కర్మల ఫలితం. గుణాతీతుడు అయ్యే వరకు జీవి అనేక జన్మలు తీసుకుంటుంది. ఎందుకంటే గుణాలు అన్నవి క్షణ క్షణానికి మారవు. గుణాలు జన్మ జన్మకు కేవలం 1 మిల్లీమీటర్ చొప్పున మాత్రమే మారుతూ ఉంటాయి. కనుక కర్మలు నిందనీయం కావు. మరి గుణాలు నిందనీయం కావు. నిందనీయం కాని వాటితో మనం తాదాత్మ్యం కలిసిపోవడం చెందడం మూర్ఖత అనిపించుకుంటుంది. అకుంఠిత దీక్ష ఉంటే తక్కువ జన్మల్లోనే గుణాతీతులు కావచ్చు. తమోగుణుల, రజోగుణుల, సత్వగుణుల, నిర్గుణుల కార్యకలాపాలు వేరువేరు కనుక ఎవరి గుణాలకు సంబంధించిన కార్యకలాపాలను వారితోనే చేయనివ్వాలి. ఇతరుల కార్యకలాపాలకు ఎప్పుడూ అడ్డుపడరాదు. అయితే అడిగినప్పుడు మాత్రం ఇలా చేస్తే ఇలా అవుతుంది, అలా చేస్తే ఇలా అవుతుంది అని ఖచ్చితంగా చెప్పాలి. కనుక మొదట మనం పరధర్మం, స్వధర్మం గురించి తెలుసుకోవాలి. పరధర్మం చక్కగా ఆచరించబడిన పరధర్మం కన్నా గుణరహితమైనప్పటికీ, తక్కువ గుణంలో ఉన్నప్పటికీ స్వధర్మమే అత్యుత్తమైనది. స్వధర్మాచరణలో మరణం సంభవించినప్పటికీ అది శ్రేయస్కరమే. కానీ పరధర్మం భయంకరమైనది. ఇంకా కొంచెం మాట్లాడుకుందాం. స్వధర్మం అంటే ఎవరు ఏ ఆత్మ పరిణామ దశల్లో ఉన్నారో ఆ ఆత్మస్థాయికి తగ్గ ధర్మం అన్నమాట. పరధర్మం అంటే ఇతరులు ఏ ఆత్మ పరిణితి స్థాయిలో ఉన్నారో వారి ఆత్మ పరిణితి స్థాయిలకు తగ్గ ధర్మాలు అన్నమాట. మనలో సహజ సిద్ధంగా ఉన్న అభిరుచి వాసనలను అనుసరించి ఒకానొక సహజ ప్రవృత్తి ఏర్పడుతుంది. అదే స్వధర్మం అవుతుంది. మన స్వధర్మానికి విరుద్ధంగా నడుచుకోవడం, ఇతరుల స్వధర్మాన్ని ఆచరించడం పరిధర్మ పాలన అవుతుంది. ఉదాహరణ: నక్క. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం సబబు కాదు. పులి జీవితంలో నక్క జీవితం ఉంటే నక్క నష్టపోతుంది. నక్క దశలో ఉన్నప్పుడే నక్కలాగానే జీవించాలి. స్వధర్మానికి వ్యతిరేకంగా ఓ నక్క జీవించడానికి ప్రయత్నిస్తే ఎన్నో నక్క జన్మలు తప్పువు. స్వధర్మానికి అనుగుణంగానే ఓ నక్క జీవిస్తే ఒక్క నక్క జన్మతోనే సరిపోతుంది. కుక్క, గాడిద. ఒకానొక యజమాని ఇంట్లోకి దొంగ దూరాడు. వాడిని చూసి కూడా కుక్క ఊరుకోవడంతో యజమానిని లేపుదామని గాడిద గట్టిగా ఊండ్రబెట్టింది. దాంతో యజమాని అనవసరంగా నా నిద్ర చెడగొట్టిందన్న కోపంతో బాగా కొట్టాడు. ఎవరి పని వారు చేయాలి. ఎవరి స్వధర్మాన్ని వాళ్ళు పాటించాలి. కుక్క మొరగాలి, గాడిద మొయ్యాలి. మన స్థాయి ఎదిగినప్పుడే ఆ పరధర్మమే మన స్వధర్మం కాగలదు. కానీ ముందే దానికోసం ప్రాకులాడితే రెక్కలు రాకుండానే ఎగరడానికి ప్రయత్నించడం వంటిది. క్రింద పడి కష్టాలు కొని తెచ్చుకుంటాం. దోషాలకు మూలం ఇంతకు ముందే సూచించినప్పటికీ దాని నుండి స్పష్టమైన సూటి అయిన అర్థాన్ని వెలికి తీయటానికే అర్జునుడు అడుగుతున్నాడు. అయితే కృష్ణ, తనకి ఇష్టం లేకపోయినా మనిషి పాపాలు చేస్తూనే ఉన్నాడు కదా, అలా అతన్ని ప్రేరేపిస్తున్నదేమిటి? శ్రీకృష్ణుడు జవాబు చెప్తున్నాడు. కామం, క్రోధం అంటే కోరిక, కోపం. రజోగుణం వల్ల కలిగే కామమే క్రోధం, మితిమీరిన కోపం. అన్ని గుణాలలోనూ రజోగుణం మహాపాప భూయిష్టమైనది. ఒకనొక రజోగుణి యొక్క ప్రధాన గుర్తే క్రోధం. క్రోధం అన్నది ఆత్మకి పరమశత్రువు. మానవ జీవితాన్ని నాశనం చేసేదే క్రోధం. క్రోధం ఉన్నవారు ఎప్పుడూ తృప్తి చెందలేరు, శాంతిగా ఉండలేరు. సుఖాలను ఎంతగా అనుభవించినా కామానికి తృప్తి లేదు. నెయ్యి పోసే కొద్దీ అగ్ని మండుతూనే ఉంటుంది. సుఖాలను అనుభవించే కొద్దీ ఆశ పెరుగుతూనే ఉంటుంది. కోరిన వస్తువులు వస్తుంటాయి, నశిస్తూ ఉంటాయి. కానీ కోరికలు నశించడం లేదు. వస్తువులు వచ్చే కొద్దీ ఆశ పెరుగుతూనే ఉంటుంది. అయితే ఆత్మ పరిణామ క్రమంలో ఇది ఒకానొక తప్పనిసరి దశ. ఆ దశను అనేక జన్మలు వృధా కాకుండా త్వరగా దాటేసేయాలి. ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానం ఇంకా చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఒక వ్యక్తి
వివిధ రకాలైన కోరికలను కలిగి ఉన్నప్పుడు అతడిలోని దివ్యత్వాన్ని కప్పివేసే 3 విధాలైన ఆచరణలోని భేదాన్ని విశ్లేషించాడు. క్లుప్తంగా చెప్పాలంటే మనలోని దివ్యత్వాన్ని కప్పివేసేదే కోరిక. పొగ చేత నిప్పు, దుమ్ము చేత అద్దం, మావి చేత గర్భంలోని పిండం కప్పబడినట్లే కామం అంటే కోరిక చేత జ్ఞానం కప్పబడి ఉంటుంది. వీటిని శుద్ధి చేయాలి. నిప్పు మీద ఉన్న నివురు కాస్త విసరాలి. అద్దం మీద ఉన్న దుమ్ము కాస్త తుడిచేయాలి. జ్ఞానం మీద కప్పబడిన కామాన్ని సుబుద్ధితో నింపాలి. ఇంద్రియాలు, మనసు, సామాన్య బుద్ధి ఇవన్నీ కామానికి ఆశ్రయాలు అని చెప్పబడుతున్నాయి. ఆ ఇంద్రియాలతో కామం ఆత్మజ్ఞానాన్ని మరుగుపరిచి జీవాత్మను మోహింపచేస్తుంది. ఇంద్రియాలు బలమైనవి. ఇంద్రియాల కన్నా మనస్సు, మనస్సు కన్నా బుద్ధి గొప్పది. బుద్ధి కన్నా అత్యంత గొప్పదానినే ఆత్మ అని అంటుంటారు. కాబట్టి మొదట మనసు స్వాధీనమైతే ఇంద్రియాలు స్వాధీనమైనట్లే. బుద్ధిని వశపరుచుకుంటే మనసు వశమైపోతుంది. ఓ అర్జున, బుద్ధి కన్నా అతీతమైనది ఆత్మను తెలుసుకొని బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని జయించడానికి కష్టమైనటువంటి కామం అనే శత్రువును చంపి జయించు అని కర్మయోగం 3వ అధ్యాయంలో తెలుసుకున్నామండి. నేను ఇంకా అన్ని అధ్యాయాలు కంప్లీట్ చేస్తాను. మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే నేను ఈ ఛానల్ పెట్టుకున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్.